నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను రిలేషన్షిప్లో చీటింగ్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇక్కడ నేను మేలును కానీ ఫీమేల్ను కానీ ప్రత్యేకించి చెప్పట్లేదు. పార్ట్నర్ అని వాడుతున్నా. అంటే ఎవరైనా కావచ్చు, ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు. ఈ మధ్య రిలేషన్షిప్లో చీటింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది, చాలా కామన్ కూడా అయింది. ఈ చీటింగ్ కేసు బయటపడటం ద్వారా వాళ్ళు విడిపోతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవి చాలా ఎక్కువైపోయాయి. కారణం ఆమె నన్ను మోసం చేస్తుందనో లేకపోతే అతను నన్ను మోసం చేస్తున్నాడో అని అనుకోవడమే కారణం. బంధంలో పార్ట్నర్ చీట్ చేస్తున్నట్లు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా తెలుసుకోవచ్చు, తెలిసిన తర్వాత ఎలా డీల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయాల మీద నేను కొన్ని మాటలు చెప్తాను. మొదటిగా, సడన్గా మీ పార్ట్నర్ బిహేవియర్లో ఏదైనా చేంజెస్ కనపడుతున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు కలిసి భోంచేసేవాళ్ళు, కలిసి చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళు, ఒకళ్ళనొకళ్ళు చాలా సమయాన్ని ఇచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సడన్గా చేంజెస్ వచ్చిందనుకోండి, సంథింగ్ రాంగ్ అని గుర్తుంచుకోండి. ఎక్కడో ఏదో జరుగుతుందని అనుమాన పడడంలో తప్పులేదు. ఏదో ఒకసారి జరిగిందంటే తప్పులేదు. కానీ ఇది ప్రతిసారి అలవాటుగా మారింది అంటే ట్రీట్మెంట్ సరిగ్గా లేదు, కేర్లెస్ అవుతుంది, సమయం ఇవ్వట్లేదు, బిహేవియర్లో చేంజ్ వచ్చింది అంటే మీ బంధంలో రెడ్ సిగ్నల్ ఫోకస్ అయిందని తెలుసుకోండి. రెండవదిగా, సడన్గా ఫోన్ లాక్ చేసినా, పాస్వర్డ్ చేంజ్ చేసినా, చాలా సీక్రెట్గా ఫోన్ యూజ్ చేస్తున్నా, రిసీవ్ కాల్స్ను డిలీట్ చేస్తున్నా, మెసేజెస్ను డిలీట్ చేస్తున్నా, ఫోన్ దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నా, కోడ్ వర్డ్స్తో మాట్లాడుతున్నా, మీరు రాగానే టాపిక్ను చేంజ్ చేస్తుండడం, వీటి వలన ఒక క్లూ ఏంటంటే సంథింగ్ రాంగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లేడీ తన హస్బెండ్ను చీట్ చేస్తుందనుకోండి. ఆమె బిహేవియర్ ఎలా ఉంటుందంటే, హస్బెండ్ ఫోన్ దగ్గరికి రాగానే అంటుంది, ఏంటి నా మీద అనుమాన పడుతున్నావా ఏంటి అని అంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి బిహేవియర్ ఉండేది కాదు. ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు మాట్లాడుతూ మధ్య మధ్యలో అనడం, ఇదిగో మీ బావ వస్తున్నాడు అనే సిగ్నల్ అవతల వాళ్ళకి ఇవ్వడం, మళ్ళీ చేస్తాను అనడం. సడన్గా హస్బెండ్ ఫోన్ లాక్కొని చూస్తే అందులో ఇప్పుడొచ్చిన కాల్ డిలీట్ అయి ఉంటుంది. నిజంగా తాను ఒక ఫీమేల్తోనో సిస్టర్తోనో మాట్లాడితే నెంబర్ డిలీట్ ఎందుకు అవుతుంది? ఒక్కొక్కసారి పార్ట్నర్ బయటికి వెళ్ళినప్పుడు కాల్ చేస్తే ఎంగేజ్ వస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కాల్ లిస్టు చెక్ చేస్తే ఆ టైంలో ఉండాల్సిన కాల్ నెంబర్ ఉండదు, డిలీట్ అయ్యి ఉంటుంది. మీరు అప్పుడు గుర్తించండి, ఇది కూడా ఒక క్లూ అని. మూడవదిగా, ఒక్కొక్కసారి ఎక్కడున్నావంటే పలానా చోటు ఉన్నానని మరొక చోటు ఉండడం. ఒక్కోసారి లేటుగా రావడం. ఎందుకు లేట్ అయింది అంటే సరిగ్గా రీజన్ చెప్పకపోవడం. ఒక్కోసారి ప్రూఫ్ కోసం వీడియో కాల్ చేస్తారు. అంటే నేను ఇక్కడే ఉన్నా, వేరే చోటకి వెళ్ళలేదని ఆ వీడియో కాల్ తర్వాత వెంటనే మరొక చోటకి వెళ్ళడం. అన్ఎక్స్పెక్టెడ్గా ఆఫీస్ పనో లేక బిజినెస్ పనో అని చెప్పి సడన్గా టూర్స్ ప్లాన్ చేయడం. సరైన సమాధానం చెప్పకపోవడం. ఒక్కొక్కసారి వర్క్ లోడ్ ఎక్కువగా ఉందని చెప్పడం, మళ్ళీ నీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం కాదనడం. ఇవన్నీ కూడా ఒక రెడ్ సిగ్నల్ అని చెప్పచ్చు. నాలుగవదిగా, ఫిజికల్ ఇంటిమేసీ అనేది నిదానంగా తగ్గుతూ ఉంటుంది. ఫిజికల్ రిలేషన్షిప్ ఇంతకు ముందున్నంత కంఫర్టబుల్గా, ఇంట్రెస్ట్గా లేకపోవడం. మీ టచ్ను కూడా ఇంతకు ముందులా లైక్ చేయకపోవడం, ఏదో ఒక బాధతో మాట్లాడుతుండడం. అర్థం చేసుకోండి, ఇవి కూడా మీ రిలేషన్లో ఒక రెడ్ సిగ్నల్ అని. ఐదవదిగా, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సివ్ చాలా జరుగుతుంది. ఇంత ఖర్చు దేనికయింది అంటే సరైన సమాధానం రావట్లేదు. సడన్గా పెద్ద అమౌంట్స్ ఖర్చు పెట్టడం, ఏదైనా పాలసీస్ తీసుకోవడం, అలాగే ఎప్పుడూ లేనిది తన ఖర్చు కూడా పెరగడం. ఏదైనా గిఫ్ట్స్తో ఇంటికి వచ్చినప్పుడు ఆఫీసు వాళ్ళు ఇచ్చారనడం. అలాగే కొన్ని గిఫ్ట్లు సడన్గా కొనడం, ఆఫీసు వాళ్ళకు అనడం. కొన్నిసార్లు ఫైనాన్షియల్గా డిపాజిట్ చేసుకుంటూ సెక్యూర్ చేసుకుంటుంటారు. రేపు ఒకవేళ నిన్ను వదిలిపెట్టాలంటే తనకు తానుగా ఫైనాన్షియల్గా నిలబడాలని. అలాగే కొన్నిసార్లు మరొకరికి ఫైనాన్షియల్గా సపోర్ట్ అవ్వడం, అమౌంట్ మిస్యూజ్ చేయడం, జస్టిఫై చెయ్యకపోవడం, మిస్ మ్యాచ్ అవ్వడం, మీకు లెక్కలు సరిగ్గా చెప్పకపోవడం. అలాంటివి కూడా మీ రిలేషన్షిప్లో ఒక రెడ్ సిగ్నల్ అని చెప్పొచ్చు. ఆరవదిగా, డిఫెన్సివ్ యాటిట్యూడ్. ఈరోజు లేటుగా ఎందుకు వచ్చావు
అనగానే వెంటనే ఫైర్ అవడం, నన్ను అనుమానిస్తున్నావా అని అనడం, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను అనుమానించొద్దని అని అనడం, కోపంగా మాట్లాడడం, వంకలు పెట్టి తిట్టడం లాంటి డిఫెన్సివ్ యాటిట్యూడ్ ఎవరన్నా చేశారు అంటే మీ రిలేషన్షిప్లో ఒక రెడ్ సిగ్నల్ అని చెప్పచ్చు. 7వదిగా, ఏదైనా ఒక విషయం గురించి మీ భర్త బయటికి వెళ్ళొచ్చాడనుకోండి, మీరు అడిగినప్పుడు ఒక స్టోరీ చెప్పడం, గట్టిగా నిలదీస్తే మరొక స్టోరీ చెప్పడం. ఎగ్జాంపుల్ ఏంటంటే, లేట్ అయింది ఎందుకు అని అంటే దానికి ఒక కారణం చెప్తారు, కాసేపు అయిన తర్వాత మరొక కారణం చెప్తారు. ప్రతి విషయంలోనూ డిఫరెన్స్ వస్తుంటాయి. ఒకసారి ఒక సమాధానం, అదే విషయం మీద మరొకసారి మరొక సమాధానం. ఇంతకు ముందులా నాకు టైం ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే నేను బిజీగా ఉన్నాను, అర్జెంటు పనుందని. ఇవి కూడా మీ రిలేషన్షిప్లో ఒక రెడ్ సిగ్నల్ అనే గుర్తించండి. నేను మీకు ముందుగా చెప్పిన విషయాలకు నేను చెప్పినవే కాకుండా ఇంకా అనేక కారణాలుండొచ్చు. మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక భర్త తన భార్యను మోసం చేయడానికి గల కారణం ఏంటని ఎంక్వైరీ చేయగా ఈ విషయాలు తెలిసాయి. అతన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదని, వాళ్ళ ఇంటి వాళ్ళతోనే పిల్లలతోనే ఎక్కువగా ఉంటుందని, అతనికి టైం సరిగ్గా ఇవ్వట్లేదని, అతనికి ఎలాంటి పార్ట్నర్ ఉండాలనుకుంటున్నాడంటే అతన్ని అర్థం చేసుకుంటూ, అతనితో మాట్లాడుతూ, అతన్ని హెల్త్ కేర్ తీసుకునే తోడు కావాలని కారణాలు తెలుస్తున్నాయి. ఇతని ఆఫీసులో పనిచేసే లేడీతో అతని అభిప్రాయాలు మ్యాచ్ అయిందని, అతని ఆలోచనలకు చాలా దగ్గరగా ఉందని ఆవిడితో రిలేషన్ కొనసాగిస్తున్నాడు. ఇది కూడా ఒక రీజనే అఫైర్ పెట్టుకోవడానికని గుర్తుంచుకోండి. మరొక రీజన్ చెప్తా వినండి. ఒక లేడీ మరొకరితో అఫైర్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ బిజీగా ఉండడం, పొద్దున్నెళ్ళి రాత్రి 10 గంటలకు రావడం, దాని తర్వాత కూడా ఫోన్లో ఉండడం, తినడం, నిద్రపోవడం, ఫిజికల్లీ ఎప్పుడన్నా కలవడం, మరలా నిద్రపోవడం, పార్ట్నర్కు టైం ఇవ్వకపోవడం, ఆమె చెప్పే కష్ట నష్టాలు వినకపోవడం, అర్థం చేసుకోకపోవడం, ఈవిడకు బయట వ్యక్తులు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం, విష్ చేయడం, నిదానంగా రిలేషన్షిప్లోకి రావడం జరుగుతున్నాయి. ఇక్కడ ఇలా ఎందుకు జరిగింది అంటే ఒక ఇంపార్టెన్స్ అనేది తన హస్బెండ్ నుంచి దొరకట్లేదు, అందుకే మరొక రిలేషన్షిప్లోకి వెళ్ళేది. ఇలా కొంతమంది తమ కంఫర్ట్ కోసమని, తమ గ్రోత్ కోసమని, లవ్ చేంజ్ కోసమని వెళ్తున్నారు. మరొక స్టోరీలో తెలిసిందేంటంటే వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్, అత్తగారిలా అన్నారు, ఆడపడిచి ఇలా అన్నది, ఇవన్నీ పట్టుకొని పర్సనల్ లైఫ్లోకి అవి తీసుకొచ్చి వాళ్ళని బండబూతులు తిడుతూ ఉండడం. అతను అవి విని విని విసిగిపోయి, ఇవన్నీ కూడా మన పర్సనల్ లైఫ్లోకి ఎందుకు తీసుకొస్తావు, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అని అంటాడు. స్ట్రెస్ ఎక్కువై, ఫిజికల్ డిస్టెన్స్ ఎక్కువై, ఆఖరికి వాళ్ళ బిజినెస్లో ఉన్న వర్కర్తో రిలేషన్షిప్లోకి వెళ్తాడు. ఆ వర్కర్ ఏమో, సార్ ఏమైంది మీకు, అలా ఉన్నారేంటి, ఇలా ఉన్నారేంటి అని కల్లిబుల్లి మాటలు మాట్లాడటం, కొంచెం కేరింగ్ తీసుకున్నట్లు ప్రవర్తించడం, అతని కష్టాలు వినడం, అతన్ని పొగట్టడం, సపోర్ట్ ఇవ్వడం, నిదానంగా రిలేషన్షిప్లోకి వెళ్ళడం. ఇదొక రకం స్టోరీ. నేను చెప్పేదేంటంటే ప్రతి మనిషికి ఒక స్టోరీ ఉంటుంది. కొంతమంది వాళ్ళ వైఫ్లను చాలా ప్రేమిస్తుంటారు, మా వైఫ్ తప్పేం లేదంటారు, ఆవిడ దేవత అంటారు. మరి నువ్వేంటి వేరొక స్త్రీతో ఎందుకిలా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావంటే అతనికి అది అలవాటంట. తన వైఫ్తో తనకు ఫిజికల్గా సాటిస్ఫై లేదని, ఫిజికల్గా సాటిస్ఫై కోసం మరొకరు ఉండాలనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇలాంటివి మీ జీవితంలో తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి అనేవి కొన్ని టిప్స్ మీకు చెప్తా వినండి. మొదటిగా, ఇలా అని మీకు తెలిసినప్పుడు ఒకేసారి మీదపడి పోట్లాడి అడగకూడదు. మొదటిగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఎవిడెన్స్ కనుక మీ దగ్గరుంటే అడగడానికి వీలుంటుంది, తప్పించుకోవడానికి వీలుండదు, ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఎవిడెన్స్ లేకుండా నువ్వు గొడవ పడితే వాళ్ళు చెప్పే అబద్ధాలను నువ్వు ఒప్పుకొని జీవనం సాగించాలి, లేదా ఒక కన్ఫ్యూజన్లో ఉండాల్సి వస్తుంది. ఎవిడెన్స్ ఉన్నా అబద్ధం చెబుతుంటే నిన్ను క్లియర్గా మోసం చేస్తున్నట్లే. అటాక్ చేయొద్దు, చూడు, అబ్జర్వ్ చేయి. ఎవిడెన్స్ ప్రకారం ఒప్పుకుంటే ఇదంతా జరగకూడదని చెప్పండి. క్లియర్గా అడగండి, ఏం చేయాలనుకుంటున్నావు అని. నన్ను వదిలిపెట్టాలనుకుంటున్నావా, కంటిన్యూ చేయాలనుకుంటున్నావా, ఏంటి ఎందుకు అని వివరాలు తెలుసుకోండి. ఏంటి ఎందుకు అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే మీ నుండి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోవాలి కదా.
క్లారిటీగా చెప్పండి. ఇక నుండి ఈ రిలేషన్ ఉండకూడదని. సమాధానం క్షమాపణ పరంగా ఉండాలి. అలా కాకుండా అబద్ధాలు చెప్పి నిన్ను కన్విన్స్ చెయ్యాలనుకోకూడదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్టింగ్లోనే కనిపెట్టండి. ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలు లేట్ అయ్యే కొద్దీ పార్ట్నర్కి డిప్రెషన్ చాలా ఎక్కువవుతుంది. వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. కొన్ని కండిషన్స్ అయితే పార్ట్నర్తో పెట్టుకోవాల్సి ఉంటుంది. నా ఇష్టం వచ్చినట్లు నేనుంటా, ఎక్కడికన్నా వెళతా, ఎప్పుడైనా వస్తా, మనీ విషయంలో నన్ను అడగొద్దు, అలాంటివి చెప్పండి. ఇక ముందు ముందు ఇలా నడవదు అని కనీసం ఇలాంటి కండిషన్ అన్నా పెట్టుకోవాలి. పార్ట్నర్ బయటికి వెళ్ళిన తర్వాత వెనకాలే మనం వెళ్ళి చూడలేం కదా. అందుకే క్లియర్గా అడగాలి. రిలేషన్ ఉంచుకోవాలనుకుంటున్నావా, తెంచుకోవాలనుకుంటున్నావా అని. ఇలా డిప్రెషన్ నుండి మైండ్ని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఆధ్యాత్మికంగా నీ ఇష్టదైవంతో గడపడం, ధ్యానం చేయడం, మ్యూజిక్ వినడం ద్వారా లేదా డ్యాన్స్ ద్వారానో నీకు ఏది బాగుందనిపిస్తుందో దాన్ని అలవాటుగా చేసుకొని డిప్రెషన్ నుంచి బయటపడటం. లేదు ఆ వ్యక్తి ఇక మారడు అంతే అనుకుంటే ముందుగా నిన్ను నువ్వు ప్రశ్నించుకో. బయటికెళ్ళి నిలబడగలవా? నీ కుటుంబాన్ని పోషించుకోగలవా? ఆలోచించు. బ్రతకగలను అనే ధైర్యం ఉంటే అలాంటి పార్ట్నర్ నుండి బయటికి వచ్చేసాయి. అతనితో గాని ఆమెతో గాని ఉండాల్సిన అవసరం లేదు. ఒక అవకాశం ఇద్దామనుకుంటే ఇవ్వు. కానీ పదే పదే అబద్ధాలు చెప్పడం, మోసాలు చేసే వ్యక్తి దగ్గర ఉండాల్సిన పని లేదు. అయినా నాకు పర్వాలేదు, నాకు ఇంకొక దారి లేదు, నేను ఇక్కడే ఉండాల్సిందే అనుకుంటే ఉండండి. అలాగని పద్దాక పదే పదే ఇవే ఆలోచనతో ఉంటూ మీ పార్ట్నర్ గురించే ఆలోచిస్తూ అక్కడికి వెళ్తుందేమో, ఇక్కడికి వెళ్తాడేమో అనుకుంటూ చింతిస్తూ ఉంటే నువ్వు నీ కుటుంబం పాడైపోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి టఫ్ టైంలో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా అవసరం. నీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతో చెప్పడం వలన నీకు ఒక మారల్ సపోర్ట్ దొరుకుతుంది. చీటింగ్ గురించి ఎవరికీ చెప్పకుండా నీకు నువ్వే బాధపడుతూ ఉంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ దృష్టిలో నీ పార్ట్నర్ ఒక హానెస్ట్ పర్సన్గా అవుతుంది లేదా అవుతాడు. ఏదైనా జరిగినప్పుడు నింద మొత్తం నీ వైపే వస్తుంది. నీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదు అనుకుంటే చీటింగ్ గురించి ఓపెన్ చెయ్యకపోవడమే బెటరు. వీటిని నీకున్న పరిస్థితులను బట్టి చెప్పుకోవాలి. ఓపెన్ చేయడం వలన ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి అనుకుంటే ఓపెన్ చెయ్యకపోవడమే బెటరు. ఒకవేళ వదిలిపెట్టాలి అనుకుంటే కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ తీసుకొని బయటికి రావాలి. బయటికి వస్తే ఎలా బ్రతకాలి, ఎక్కడ బ్రతకాలి అనేవి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నీకు నువ్వుగా నిలబడాలి. అందుకే జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏదో ఒక స్కిల్ మన దగ్గర ఉండాలి. ఆ స్కిల్ను బేస్ చేసుకొని నిర్ణయం తీసుకోవచ్చు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఫైనాన్షియల్గా ఎటువంటి బెనిఫిట్స్ మీరు పొందకుండా నిర్ణయం తీసుకోవద్దు. సూసైడ్స్ చేసుకోవడం లాంటివి అసలు చేయకండి. వీటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. పైగా వాళ్లకు రిలేషన్ కంటిన్యూ చేయడానికి ఇంకా ఈజీ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఒక రిలేషన్షిప్ జీవితాంతం కొనసాగాలంటే నమ్మకము, ప్రేమ రెండు ఉంటేనే ఆ రిలేషన్షిప్ చివరి వరకు నిలబడుతుందని గుర్తుపెట్టుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.